ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు? దానికి నీ కులానికి సంబంధం ఏంటి? ఇవాళ రెక్కల ముక్కలు చేసుకొని గౌడ కులస్తులు వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తాడి చెట్టు ఎక్కి దిగి వాళ్ళ జీవనోపాధి పొందుతూ ఉంటారు. వాళ్ళ రెక్కల కష్టంతో బతికే వాళ్ళు నీలాగా ఈ ఫ్రాడ్ బతుకులు బతకమని నిన్ను వాళ్ళు పెంచి పోషించారా? వాళ్ళ రెక్కల కష్టం మాటున నిన్ను దాక్కోమని చెప్పని నువ్వు ఏ కుంభకోణాలైనా చేయి, నువ్వు ఏ నేరాలైనా చేయి, మేము ఒక పక్క ప్రకృతి ద్వారా సిద్ధించిన ఈ కళ్ళు మేము అమ్ముకొని బతుకుతూ ఉంటాం, నువ్వు మాత్రం నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడు, నీకేదైనా కష్టం వస్తే మటుకు మేము నీకు అండగా ఉంటామని చెప్పని వాళ్ళు చెప్పారా? చెప్పరు. ఇదే మాటలు వాళ్ళని సమావేశపరిచి చెప్తే వాళ్ళ దగ్గర ఉంటే పదునాటి కత్తులు అవి తీసుకెంట పడతారు. నువ్వెవడరా? మా కులానికే ఒక టెయింటెడ్ పర్సనాలిటీ నువ్వు. కరెక్ట్. నిజాయితీగా రెక్కల కష్టంతో బతికే వాళ్ళం మేము, మా పేరుని అడ్డం పెట్టుకొని నీలాంటి ఒక మకిలి పట్టిన చరిత్ర కలిగినాడు మా నీడను దాక్కోవటం ఏంటి అని చెప్పని వాళ్లే వెంటబడతారు. ఇక్కడ నేరానికి కులం లేదు, అవినీతికి కులం లేదు, అట్లాగే అవకాశవాదానికి కూడా కులం లేదు. ఇవాళ ఆ ప్రభుత్వంలో ఎంతమంది కీలక నాయకులు ఉన్నారు? మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నేడున్న గౌతి శిరీష్ వరకు ఆ సామాజిక వర్గీయులు చాలా మంది, నేడున్న ఆర్థిక శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి దాకా సీనియర్ నాయకులు ఉన్నారు. ఇవాళ లక్షలాదిగా తెలుగుదేశం పార్టీకి ఆ సామాజిక వర్గం నుంచి ఓటర్లు ఉన్నారు. ఆ సామాజిక వర్గం ఏమి మొత్తానికి నువ్వు ప్రతినిధివి కాదు, అసలు నేను ఓన్ చేసుకోవడానికి ఆ సామాజిక వర్గం కూడా సిద్ధంగా లేదు. ఆ రైట్ కూడా నీకు లేదు. అసలు ఇతను ఓన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు.